ఇప్పుడు మామూలుగా చేద్దామా, డిసిప్లిన్ చేద్దాం. ఓకేనా? పెద్ద చేప, చిన్న చేప, పెద్ద చేప. చూసారు మారారు కదా, మార్పు వచ్చింది కదా. ఇందాకేమనుకునే వాళ్ళం, చిన్న చేప అంటే మన మైండ్లో చిన్నదంటే ఇలా, పెద్దదంటే మన మైండ్లో ఉంది. ఇప్పుడు మనం మైండ్ మార్చుకున్నాం. ఎలాగా? చిన్నదంటే ఇలా పెద్దగా పెట్టాం. ఓకేనా? పెద్దదంటే మైండ్ సెట్ మారుతుందా లేదా? ఇది ఎలాగైతే మనం చేతులు ఎక్సర్సైజ్ చేయడం మార్చామో అలాగే మన మైండ్ కూడా మార్చుకోవాలి. ఇంట్లో అన్ని రోజులు ఒకలాగా ఉండవు. మన ఇంట్లో పరిస్థితులు అన్నీ ఒకలాగా ఉండవు. ఆ పరిస్థితులకు మన మైండ్ని సెట్ చేసుకోవాలన్నమాట. అంతేగాని నేను ఇలాగే ఉంటాను, నేను అంతే అనే మాటలు మనలో ఎప్పుడు రాకూడదు. మనం మార్చుకుంటున్న సందర్భాలు మనలో వస్తే నేర్చుకోగలం. మీరు ఇప్పుడు ఎలా నేర్చుకున్నారా? నేను కూడా నేను సెమినార్స్కి వెళ్ళి, ఈ పాస్టర్స్ కార్యక్రమాలకు వెళ్ళి మీకులా నేను కింద కూర్చొని నేర్చుకుంటాను. నాకు ఇష్టం నేర్చుకోవడం. నేను అలా తయారు చేసుకుని బుక్ అనమాట. ఇది మొత్తం మీ అందరికీ 40 రోజులు చెప్తాను. మళ్ళీ సరిపోదు, నేను మధ్యలో రాసుకున్నాయి కూడా మీకు రాసుకున్నాను. ఎందుకు? మనం చేంజ్ చేసుకోవాలి. నేను వచ్చి నాకు బోల్డ్ సంవత్సరాలు సేవ చేసేస్తున్నాను, నాకు బోల్డ్ మంది పిల్లల దగ్గరికి వెళ్తాను, నాకు బోల్డ్ అంత నమ్మి అని నేను ఎప్పుడు అనుకోను. నేర్చుకుంటేనే మనం నేర్పించగలం. మనకి ఎప్పుడు కూడా ఏమీ రాదనుకుంటేనే నేర్చుకోగలం. ఇప్పుడు నేను నేర్పిస్తున్నానండి, మీరు కూర్చున్నారు, నాకు తెలుసులేదు అనుకుంటే నేను నేను ఎంత చెప్పినా బుర్రలోకి వెళ్తాను, మీకు వెళ్దాం. నేను కూడా అంతే, నాకు అన్నీ తెలుసులేని కూర్చుంటే నేనేం వెళ్దాం. కానీ నేర్చుకోవడానికి మనము ఇష్టపడాలి. ఎప్పుడైతే ఈ ఆలోచనతో మనం ముందుకు వస్తామో దేవుడు మనల్ని అంచెంచెలుగా జీవించడం మొదలు పెడతాడు. సంఘం పట్ల దేవుని ప్రణాళిక, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సంఘం పట్ల దేవుని ప్రణాళిక. ఈ ప్రణాళికలో దేవుడు చేసిన కార్యాల గురించి, సంఘం పట్ల దేవుని యొక్క ఉద్దేశాల గురించి ఇంతవరకు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ మరలా నేను మీకు దాని గురించి కొంచెం లోతుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. స్టార్టింగ్ అనమాట. ఒకసారి చేద్దాం. మళ్ళీ చిన్న చేప, పెద్ద చేప, చిన్న చేప మార్చేద్దాం. ఏంటో మనము భవిష్య అది మనం చిన్న స్కూల్ కాదు, అది కూడా ఇదే. చిన్న చేప, పెద్ద చేప, చిన్న చేప, పెద్ద చేప. రే నువ్వు రాంగ్ చేస్తున్నారా? రైట్, వెరీ గుడ్. మనకి నిజంగా నీకనే కదా, నాకు కూడా ఒకసారి అలా రాంగ్ అయిపోతాం. దేవుడికి స్తోత్రం. ఇంకా చాలా ఉన్నాయి. నేను ఎక్సర్సైజ్ అన్ని మీకు నేర్పిస్తాను. దీనికి సంబంధించి నేను ప్రిపేర్ చేసుకొచ్చాను. ఇవన్నీ ల్యాప్టాప్లో చూపిద్దామంటే అది ఓపెన్ అవ్వట్లేదు ల్యాప్టాప్. దాంట్లో నేను చేసి మళ్ళీ ప్రింట్అవుట్లు తీసి అన్నీ చేశాను. కనుక చాలా ఉన్నాయి. ప్రభు సన్నిధిలో మనం నేర్చుకుందాం. ఈ రోజుకి ఈ విషయాల ద్వారా మనం బలపరచబడి దేవుని ఆశీర్వాదంతో నింపబడదాం. దేవుడి మాటల్ని మనందరి వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నేర్చుకునే మాటలు మన జీవితాల్లో ఫలభరితంగా ఆశీర్వాదకరంగా మార్చబడి మన కుటుంబాలకి, మనకి దీవెనకరంగా, మేలుకరంగా దేవుడే ఉంచినట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు నాకుండగా నీవే నాండగా నీ